ప్రియమైన దేవుని పెట్టినారా మరి ఒకసారి మరి చెల్లిస్తున్నాను. పోయిన ఆదివారం నాడు మనం దేని గురించి ధ్యానించామండి. నేను దాని గురించి ఏం పెట్టినంటే మెసేజ్ పెట్టినప్పుడు డర్టీ ఫాదర్స్ కీప్ చిల్డ్రన్స్ థింగ్స్ అని పెట్టాను. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు పనికిరాని వారిగా పెంచుతూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న గ్రేట్ అంటారు. కొంచెం వాళ్ళకి వయసు వచ్చి యుక్త వయసు వచ్చి చదువు రాగానే ఏమవుతారంటే మాకు నేను చదివిన చదువు వీళ్ళు చదవలేదు కాబట్టి వీరెందుకు పనికి రారు అంటే తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత ఏమైపోతారండి, బిడ్డలకి ఇష్టం. రెండోది మనం గమనించినప్పుడు బిడ్డలు ఎలా ఆలోచిస్తారంటే నాకు తెలిసినంత మా తల్లిదండ్రులకి తెలియదు అనుకుంటారు, కానీ అనుభవంతో కూడినటువంటి వయసుతో వచ్చినటువంటి ఆ జ్ఞానం ముందు అప్పుడప్పుడే ప్రపంచంలోకి వెలుగుతున్నటువంటి యువకులకు అది అర్థం కాదు. అలాగే అప్పుడే మొన్న నేను చెప్పినప్పుడు మరి తల్లుల గురించే కొంచెం ధ్యానం చేయాలని ఆశ నాకు పుట్టింది. నేటి కాలంలో అనేక మందికి క్రైస్తవులకు అనేక సమస్యలు ఉన్నాయండి. అదేంటంటే అడాప్షన్, బిడ్డలను తెలియలేదు, దత్తత తీసుకోవాలా తీసుకోకూడదా. కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు, ఇంకొంతమంది అతి భక్తులు అంటారు. ఈ ప్రార్థన ఏం చేస్తారంటే వైద్యుడు పిల్లల పుట్టడంలో కూడా ప్రభువా నీ వాక్యం చెబుతున్నావు, నీ ఆదికాలంలో ఫలించి అభివృద్ధి చెందమన్నావు, అబ్రాహాముని అభివృద్ధి చేసావు, ఇసాకును అభివృద్ధి చేసావు, నన్నెందుకు అభివృద్ధి చేయమంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటి జరుగుతున్న కాలంలో సమస్తము లిఖించబడి భద్రపరచబడి మన కొరకు భవిష్యత్తు తరాల కొరకు అవి క్లుప్తంగా మరి లిఖించబడి మరి నిక్షేపించబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇది నాన్న మరి ఎస్తేరు గురించి నేను ధ్యానించాలని ఆలోచన వచ్చింది. నా భార్య అన్నారు దావీదు గురించి చెప్పండి అంటే నాకు పోయిన ఆదివారం నాడే ఈ ఎస్తేరు మరి తండ్రి సహోదరుడైనటువంటి యొర్దకాయ అవునా మనసులో ఉన్నాడు. కాబట్టి నేను అది ఏం చెప్పకుండా మా మిస్టర్ చూద్దాం. కానీ ఎందుకంటే when the spirit of God talks to do something we must do. నేటి కాలంలో అబద్ధ ప్రవక్తలు మత్తు పదార్థాలు అమ్మేవారుగా తయారయ్యారండి. ఎందుకు నాకు క్షమించాలి, అబద్ధ ప్రవక్తలు మత్తు పదార్థములు ఈ దినాల్లో వాక్యానికి దేవుని సన్నిధానానికి రావట్లేదు. వాడెక్కడో మరి స్టూడియోలో కూర్చొని అన్ని హంగులు పెట్టుకొని ఆర్భాటంతో రిలీజ్ చేస్తున్నట్టు ఆ వాక్యాన్ని వింటూ దురద చెవులు వింటున్నారే తప్ప కాళ్ళు చేతులు తిన్నగా ఉన్నప్పుడు దేవుని సన్నిధానానికి రావాలని కానీ దేవుని సన్నిధానంలో మనం ప్రక్షాళన చేసుకోవాలని కానీ మనం దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండాలన్నటువంటి ఆలోచన మరి మచ్చుకైనా కూడా కనపడకుండా చేస్తున్నారు. ఎందుకంటే నిన్ను మంచిగా ఉన్నటువంటి నిన్ను భ్రమింపజేసి నీ జీవితాన్ని వారు ఏం చేస్తారు, నాశనం చేస్తారు. కాబట్టి నీ యొక్క మరి సోల్ నీ యొక్క ఆత్మరక్షణ నీదే, వేరొకటి కాదు. నీ ఆత్మరక్షణ నీదవుతుంది తప్ప వేరొకటి ప్రార్థన చేస్తే మాత్రం నీవు రక్షింపబడరావు. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా ఎవరైనా అంగీకరించిన వారు మాత్రమే ఈ ప్రపంచంలో ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఇక్కడ యోధకాయ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం మనం పెట్టారా. బానిసత్వపు బ్రతుకులో కూడా దేవుని నామానికి మహిమ తెచ్చినటువంటి వారు. నెబుకద్నెజరు కాలంలోనే యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి చాలా మంది జ్ఞానులందరినీ ఏం చేశారు, నెబుకద్నెజరు వలస బాధితులు పట్టుకెళ్ళిపోయాడు. బానిసలతో పట్టుకెళ్ళినప్పుడు వారు ఏమయ్యారంటే ప్రపంచాలు అన్ని మూలలో వారు చెదరబడ్డవారు. ఇప్పుడు బానిస బ్రతుకులు పెట్టినప్పుడు ఇవాళ ఉదయాన్నే పేపర్లు చూసినప్పుడు నా మనసు ఎంతో బాధపడింది. పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఇజ్రాయేలీలు యుద్ధం చేస్తే ఏంటంటే పసిబిడ్డలు ఇద్దరు చనిపోయారు. మరి వాటిని తీసుకెళ్ళి మరి పేపర్ ఆ ఇద్దరు 2 శవాలను పసిబిడ్డలు వారిని మోసుకుని
వెళ్తున్నాడు. వై, ఎందుకు ఇలా జరుగుతున్నది అని దాన్ని ఆలోచించినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పాటు చేయబడి జనాంగము తిరిగి మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరూ కలిపి యెరూషలేము దేశానికి పట్టణానికి వచ్చి వేస్తే రెండో అక్కడ వస్తుందని బహుగా బలంగా పెట్టిన వారు ఎప్పటికీ మీరు రాకూడదు అనేటువంటి ఆలోచిస్తుండి వంశాలను వంశం సర్వనాశనం చూస్తున్నారు. నిజంగా పేపర్ చదవడం ఎందుకంటే ఆ ఫోటోని చూడగానే నాలో నా హృదయం ఎంతో బాధపడి, బిడ్డను పెంచడం అనటం వేరు, పెంచి పోషించటం వేరు. ఎందుకంటే చేతికి ఎంత వస్తున్న బిడ్డలు అకాల మరణం పొందినప్పుడు ఆ బిడ్డల ఆవేదన, ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా మనసు నిజమే. ఎస్తేర్ను మనం గమనిస్తే ఎస్తేరికి ముందు పేరండి అనస్సా. ఎందుకు అనస్సా అని పేరు పెట్టారంటే బానిసకు బ్రతుకు పట్టబడి దేశం కాని దేశంలో పుట్టి జీవిస్తున్నారు కాబట్టి అది విచారమే తప్ప సంతోషము కానేరదు. 137వ కీర్తన బబులోను గురించి ఎన్ని మంచి నదులు ప్రస్తున్నా కూడా నేను ఎలా నీ పాటలు పాడగలను. నా చిన్నప్పుడు బోనియం అనేటువంటి బ్యాండ్ ఉండేది కదా, అబ్బా బోనియం అని ఇంగ్లీష్ పాట, బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ అనే పాట పాడుతున్నారు. నాకు అర్థమయ్యేది కాదు, ఇదేంటి మంచిగా ఉంది బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ అన్నారు. మరి బబులోను నదుల మధ్యలో నదుల సద్దిలో ఉండి కూడా నేను నీ పాట ఎలా పాడగలను, నేను సియోనులో లేనుగా. ఎస్, యాజ్ అ క్రిస్టియన్స్ మనం ఎక్కడ కూడా మనము ఆ యొక్క యెరూషలేము గురించి ప్రార్థించాలి, యెరూషలేము వాసుల గురించి ప్రార్థించాలి, హిందువుల గురించి ప్రార్థించాలి. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకు బాధ్యత కూడా ఇప్పుడు ఈ దినాన్ని నేను చెప్తాను. ఎందుకంటే ఈ ఒక్క పరిషత్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలోనే మనకు కనపడుతుంది 27 సంవత్సరాలు హిందూ దేశం కూడా నిలిచింది. కాబట్టి వీళ్ళందరినీ అప్పటి కాలపు రాజు అహస్వేరోషు ఏం చేశాడు, అందరినీ పిలిచాడు, ఆహ్వానించాడు విందు కోసం. విందు కోసం ఆహ్వానించినప్పుడు అందరూ వస్తే అతిథి మర్యాదలన్నీ చక్కగా చేస్తూ తన మరి పట్టప్రాయమైనటువంటి భార్యని వస్తీని ఏమన్నారంటే, అమ్మా రా, నేను నిందించిన అతిథులకు పరిచయం చేస్తానంటే వాడు ఏం చేసింది అని చెప్పేది చెప్పు అన్నట్టుగా చేసినప్పుడు 27 మంది మరి నాయకులు తీసుకొచ్చిన మధ్యలో ఆయన ప్రేమైంది పోయినప్పుడు సంతోషం దగ్గర ఏమైందండి, మనస్సు ఇట్లా మొత్తం టైంలో ఏం చేయాలి. ఒక రాజు అనేక సామ్రాజ్యాలకు రారాజుగా ఉన్నటువంటి అధిపైనటువంటి ఆయన మాటే అతని భార్య. నేటి కాలంలో కూడా క్రైస్తవుల్లో ఇది ఎక్కువ ఉందండి. మన ఆయన చెప్పేది ఏంటంటే అంతగా తీస్తారు. అందుకే అప్పుడు క్రైస్తవేత్తడైన యెహోవా దేవుని ఎరగనటువంటి ఈ రాజు ఏమి ఇచ్చాడు, నాకు చాలా ఆశ్చర్యం ఏమన్నాడంటే, నీ స్వభాషతో నువ్వు మాట్లాడు, నీవు నీ యూదుడు అవ్వచ్చు, గ్రీస్తు అవ్వచ్చు, పరిసయ్యుడు అవ్వచ్చు, ఏదైనా కూడా నువ్వేంటి నీ భాషలో నీవు మాట్లాడుతూ నీ గృహ యజమాని ఎదురు చెప్పకూడదు అని రూలు. అంటే ఇంటి పెద్ద ఎలాంటి వాడైనా పెద్దగానే గౌరవించాలి. అబ్రహాము దగ్గరికి వీళ్ళందరికీ వచ్చిన పద్ధతి ఇప్పుడు మరి ఆవిడేమంటది, నా యజమానుడు. అంతేగాని అని అమ్మూరు నేను చెప్తానన్నా మనవాడు ఎందుకండి నేను చేస్తాలే, నేను చెప్పు, నాకు చెప్పే నేను చెప్తాలే, రాకపోతే ఏం చేస్తాడు. కానీ ఇక్కడ వాక్యాన్ని గమనించినప్పుడు ఫస్ట్ గివ్ ద హెడ్. అధికారం తండ్రి లేకపోతే భర్త యజమాని యొక్క మాటను ఉల్లంఘించడం మంచిది కాదు. ఇదినాలు అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో భర్త మాట వినడం వల్ల భార్య పిల్లలు మొత్తం అయిపోతుందండి, నలిగిపోతున్నారు, చితికిపోతున్నారు. భర్త ఏదో సంతోషంగా వాళ్ళని చేద్దామని కానీ ముందు ఏమన్నది నో, అసలు పూర్తిగా వెళ్ళిపోకుండానే నో, జాగ్రత్త. అందుకే ఇక్కడ వాక్యం గమనిస్తున్నారు. ఎప్పుడైతే ఈ వస్తీ మహారాజు గారి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించిందో వెంబడే చేశాడు, శాసనాన్ని శాసించాడు. రెండోది ఇంకోటి ఏం చేసింటే, ఎప్పుడైతే మాటకు వ్యతిరించిందో ఆ మహారాణి పదవి కోల్పోబడింది, ఇంకొక మహారాణి కొరకు
ఏర్పాట్లు చేయబడినప్పుడు ఇక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా సంబంధించి నేను చాలా క్లుప్తంగా చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇది వాక్యం 1/1 చూస్తే చాలా మరి ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ వీరిలో మరి ఆ మహారాణి కోసం వెతుకుతున్నప్పుడు అనేక మంది వెతుకుతున్నారు కదా. వెతుకుతుంటే వారి దృష్టికి ఎవరు బయటకు వచ్చారు? అగస్పాలను బట్టి అన్యురాలు. వారికి అన్యురాలే కదా. యూదులకి యూదేతరులు అన్యుడు, అన్యులకు యూదుడు అన్యుడు. దెర్ నో వేరియేషన్. కాబట్టి దయ కలిగిన అంటే ఆ ముఖం సౌందర్యవత ఉన్నాడు. అందగంటే వసతి కంటే ఎక్కువ అందగంటే మాకు తెలియదు. కానీ వాడు ముఖం చూడగానే, ముఖం వచ్చి చూడగానే అన్ను దయ. ఈ దయ అనే పదాన్ని మనం గమనిస్తే దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి ఉంది. ఇంకెక్కడ మిగతా తరపు కంపెనీ మనకి. ఎందుకంటే ఆ యేసయ్య వచ్చింది కూడా ఎస్తేరు మూలాల నుంచి. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు చెప్తుంటే ఈ ఎస్తేరుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఈ ఎస్తేరు వ్యర్థకాయకి ఏమవుతుంది? సహోదరు అవుతుంది. అదే సమయంలో మరి లేఖలుగా ఆయన ఏం చేశాడు? యూదా ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఏం చేశాడు? ఆమెను కుమార్తెగా స్వీకరించడం మాత్రమే కాదు, కానీ యూదేతర దేశంలో యూదుడు ఇందు కూడా తను మరి దాని ఏంటంటే అడాప్షన్ చేసుకున్నటువంటి ఆ యొక్క బిడ్డను విరకవించాడు. యూదుల సంప్రదాయ ప్రకారము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవింపచేసి ఉన్నాడు. మనకేం చేస్తుంది? పుట్టినప్పుడు బిడ్డలే కానీ గడ్డలప్పుడు బిడ్డలు అన్నారు. మళ్ళీ ఏంటంటే ఈ నా పోలిక కాదు, అమ్మ పోలిక లేక తాత పోలిక, మీ నాన్న పోలిక, మీ అమ్మ పోలిక పెడతారు. పోలికలు ఎక్కడి నుంచి రావు? నువ్వు పెంచిన విధానమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు పెంచే విధానం మీదే నీ బిడ్డలు ఆధారపడతారు. కాబట్టి ఆ విషయాన్ని అనేక మంది గమనించరు. కాబట్టి మనం గమనించినప్పుడు ఎస్తేరుని దేవుని బిడ్డగా మరి యూదులుగా ఉన్నప్పుడు కూడా యూదురాలిగా గుర్తించబడలేదు, కానీ దేవుని బిడ్డగానే ముందుకు వెళ్ళింది. చెప్పొద్దు అన్నాడు కదా. నువ్వు యూదురాలు పెంచినటువంటి కుమార్తెని చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు అనేక రకాలుగా ఉంటుంది. మనం అనేక సార్లు మరి అనుకుంటాం, కానీ దేవుని ప్రణాళిక అంటే గొప్పదండి. ఆ ప్రణాళికను అర్థం చేసుకుని ముందుకు సాగినప్పుడు మన జీవితం యావత్తు ధన్యతతో కూడుకొని ముందుకి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినప్పుడు మరి షోనా అనేటువంటి ఆ కోటలో మరి ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ మనం గమనించినప్పుడు ఎంత జాగ్రత్తగా మరి దేవుని యొక్క బిడ్డలను మరి సంపాదించుకుని మరి మరి రాజు యొక్క కోపం నుంచి తప్పించిందో చక్కగా మనకి కనపడుతున్నది. చెల్లెలు వరుస గల స్త్రీని తన కుమార్తెగా ఇచ్చి పెద్ద చేశారు. అదే సమయంలో కోట ముందు కూర్చుంటాడు. కోట ముందు ఎవరికి పెద్ద పరిస్థితి కోపం వస్తుంది కదా. కోపం వచ్చి ఒక వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ఆ జాతినే నాశించింది. దీనికి ఇంకెవరున్నారని ఉంది కదా. ఈ వ్యక్తులే కాదు, హిట్లర్ ఏమైంది? యూదులంటే కోపం. కాబట్టి బతుకున్నప్పుడు ఏం చేశాడు? యూదుల్ని 10 మంది ఉన్నారు, 50 మంది పట్టే గదిలో 150 మందికి పెట్టి ఉక్కిరి చంపేశాడు. చాలా వరకు క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాగే ఉంటాయి. బయటికి నవ్వుతూ మాట్లాడతారు, ప్రెసిడెంట్ సిస్టర్, కానీ ఎదటి వాడి మీద ఉన్నటువంటి కసిని ఏదో రకంగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప దేవుడు చూస్తున్నాడు, ఆలకించే దేవుడు, గమనించే దేవుడు, నిన్ను నీ ఆచరణ జీవితాన్ని గమనించే దేవుడు అనే విషయాన్ని మర్చిపోతూ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిందంటే నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు ముందుకు సాగుతున్నప్పుడు దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి బిడ్డగా లోపల ముందుకి సాగాలి. ఇది అంటే అర్థం తెలుసా? నక్షత్రం. బానిస దేశంలో బానిస బ్రతికేటువంటి ఆమె మహాపట్టాభిరాణిగా మరి పెంచబడి తను తన జాతిని సంరక్షించుకొని రాజు చేత ఆమె దయపడమే కాదు, కానీ ఆమె యావత్తు వంశం యావత్తు రక్షించేస్తుంది. దత్తత తీసుకుని తప్పుగా దేవుని చెప్తుంది.
అదే సమయంలో దత్తత తీసుకున్న బిడ్డలను ఏ రకంగా పెంచాలంటే నీవు దేవుని ఎరిగిపోయినగా నీవు దేవుని బిడ్డని పెంచినప్పుడు నీ యావత్తు ఆయన చేస్తాడు. దట్స్ అ ప్రొటెక్షన్ గివెన్ బై గాడ్. మరి ఇలాంటి మరి ఇది మనం గమనిస్తే యొద్దిక విషయంలో గమనించినప్పుడు సహోదరి కుమార్తె ఇచ్చాడు, కానీ ప్రాణం ఎక్కడ ఉందండి? వాట్ ఎ లవింగ్ ఫాదర్, వాట్ ఎ లవింగ్ బ్రదర్. ఎంత ప్రేమ! ప్రతిరోజు ఈ ఎస్తేరమ్మ ఎక్కడ ఉన్నదో ఆ యొక్క గుమ్మ ముందు వచ్చి కళ్ళారా చూసుకుంటుంది, తల్లి తీరా. ఎందుకంటే లోనికి వెళ్ళడానికి అర్హత లేదు. మరి ఎస్తేరు చూస్తే రాజుగారి యొక్క కన్యకలలో అంతఃపురపు కన్యకగా నియమించబడి ఉన్నది. దేవుని పెద్దల దయ చేసుకోవడం కూడా అదేవిధంగా ఎస్తేరమ్మ కూడా దయ పొంది ఉన్నది. కాబట్టి ఆయనని చూసే అర్హత ఇతనికి లేదు. కానీ దూరం నుంచి ప్రతిరోజు వాక్యం చదువుతుంటే ఆ యొక్క మరి దాని ఏమన్నారు, గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు రాజుగారి గుమ్మం ముందు రాజుగారి గృహంలో పనిచేసేటువంటి గృహ నిర్వాహకులే రాజుగారిని చంపాలని నిర్ణయించినప్పుడు ఆ వార్తను ఎస్తేరుకి ఏం చేశాడు అంటే, యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తాం, అది చచ్చిపోవాలి ఇది చచ్చిపోవాలంటాం కదా. ఎందుకు? మా మొత్తం అతనికి నన్ను బాధ్యతకు తీసుకొచ్చాడు, నేను శుభ్రంగా ఎరిసిగా ఉండేవాడిని, యోధా జాతర ఉండేవాడిని, ఎంతో సంతోషంగా ఉండేవాడిని. కానీ దేశంలో నేను అష్ట కష్టాలు పడుతున్నాను నమ్మలేదు. ఎక్కడున్నప్పుడు కూడా దేవుని నామానికి మహిమగా ఒక దేవుని యొక్క బిడ్డగా గుర్తించబడ్డాడే తప్ప దేవునికి వ్యతిరేకతను చేయలేదు. ఎందుకంటే యజమానికి నమ్మకంగా ఉండాలి. బానిసత్వపు బ్రతుకులో కూడా దేవుని నామానికి మహిమ తెస్తున్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. ఇస్తేరాము చెప్పగానే ఇస్తేరాము అప్పుడు కూడా మహారాణి గమనించండి. కానీ ఎందుకు పిలిచినప్పుడు ఇస్తేరాము చెప్పిన మంచి విధానాన్ని బట్టి ఏం చేశాడు? నమ్మాడా? కొంతమంది నమ్మరు, కలుపు చూడాలంటారు, అన్ని కలుపు చూడాలా. కానీ రాజు ఏం చేశాడు? విన్నాడు. విన్నదాన్ని ఎందుకు విశ్వసించాడు? విశ్వసించిన దానిని రూఢీ చేసుకున్నాడు. రూఢీ చేసుకుని వారిని అది లోపడుతుంది మిత్రులకి. అవునా? ఇది అన్యులు తక్కువ మంది, కానీ ఇక్కడ పరిపాలించే రాజుకే భాగస్వామ్యం దొరుకుతుందని కోపం వస్తుంది కదా. కాబట్టి యూతుల మీద అక్కడ ఉన్నటువంటి పరిశీలందరికీ అందరికీ కోపే కదా. కానీ ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందుతుంటే ఇంకా ఎక్కువ చదువుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు అభివృద్ధి చెందుకోండి. దేవుని బిడ్డలు అసూయ ఎక్కువ పెరుగుతుంది, పడుచుకోవద్దు. ఎందుకంటే మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేదు. పెద్దగా జీవితంలో ఎంతగా తోలాడబడ్డాడో మరి వేరే చరిత్రలు చదివితే, యూదుల యొక్క గ్రంథాలు చదివితే అర్థం ఉన్నది. అతనికి చాలా మంది వ్యతిరేకించారంట. నువ్వు యూదుడివి, ఎందుకు ఎస్తేరుని పంపించావు, ఎందుకు నువ్వు అన్నిటితో ఇది అన్నప్పుడు ఆ యొద్దకు అన్నాడు ఒక మాట, దేవుని నామానికి మహిమ కలుగులాగా ఆయన ఏర్పాటు చేసు. మరి ఏర్పాటు నిజంగా తెలియదు. కాబట్టి మన జీవితాలలో మనం ఏ రకంగా ముందుకు సాగుతున్నాయి, మనకిచ్చినటువంటి బిడ్డలను ఏ రకంగా మనం ముందుకి మరి తీసుకెళ్తున్నాం అనేది మనము ఎంతో గుర్తు పెట్టుకొని ముందుకి సాగాలి. నేను ప్రియమైన బిడ్డలారా, లోకం పొడుస్తారు, కానీ పట్టించుకోండి. దేవుని ఆత్మ, దేవుని నడిపింపు ఎలా ఉంటే అలాగే మనం ముందుకి సాగాలి. నేను ధన్యురాలు అయిపోయింది కదా. యూదులు ఇప్పుడే కూడా ఎస్తేరమ్మను తలుచుకోకుండా జీవితం. కాబట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ బిడ్డలను ఏ రకంగా పెంచాలి. తండ్రిగా యొద్దకై మంచి పని వ్యతిరేకం గర్వపడాల, ప్రేమ పేదలను చూపెట్టాడు. మరి ఏ రకంగా ఆ ఇస్తేరమ్మ పంపించుంటాడు ప్రభు కదా. ముఖాముఖి మాట్లాడే మరి అవకాశం లేనప్పుడు కూడా బిడ్డలు ఇప్పటికప్పుడు అనేక మంది పాఠాల్లో చెబుతారు వాక్యాన్ని, కానీ నిజ జీవితంలో వారు నా జీవితంలో నేను ఎప్పుడు చెబుతున్నాను. మనం చెప్పాను కదా, ముక్కుసూడిగా మాట్లాడతానని. నా మాట్లాడే విధానం అనేక మందికి ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ దేవుడు నాకు చెప్పిన విధానంగానే నేను ఇది నా దత్తత గురించి నేను చెబుతున్నప్పుడు నా కూతురు గుర్తొచ్చింది. నా
తెలుగు మాట పుట్టిన తర్వాత కూతురు పుట్టినప్పుడు నేను చూస్తే దైవజనుడు ఆర్థికంగా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డారు. అవును చెప్పకూడదు. ఆధారపడినప్పుడు ప్రతి నెల మా నాన్నగారు కానీ మా తల్లిగారు కానీ నేను డబ్బులు ఇచ్చినప్పుడు మనసులో బాధపడేవాడు. మా పెద్దగారు వచ్చిన నా దగ్గరికి చిన్న బిడ్డ 14 రోజులు వచ్చి, అరే నువ్వు పాస్టర్ పని చేసుకుంటున్నావు, నువ్వు పిల్లల్ని పోషించి చదివించలేవు, ఏం చేయమంటావు అంటే, నా భార్య గుంటూరు వెళ్ళినప్పుడు ఆ కూతురు ఏం చేసిందంటే అక్కడ నాలో కూర్చున్నట్టు వచ్చేసింది. చిన్న వయసు వచ్చినప్పుడు కొంచెం బాధపడ్డాను. నాకు ఎందుకంటే నలుగురు 2 అక్కలు చెల్లెల మధ్యలో పెరిగినాను. నాకు ఆడుతుందంటే నాకు ఇష్టం. ఎందుకంటే మా అక్కడికి ఏం కావాలన్నా నేనే తెచ్చుకోండి, మా చెల్లెలకి ఏం కావాలన్నా నేనే తెచ్చుకోండి. మద్రాసు నుంచి నేను వస్తున్నానంటే నేను మరి బైబిల్ చదువుకుంటా వెళ్ళాను, బైబిల్ పాఠశాలకు వెళ్ళాను కాదు. ఇలా ఉత్తరాలు రాశాను. ఆ రోజుల్లో ఈలే కదండి ఫోన్లు, ట్రంకల్ ఫోన్ తప్ప. కాబట్టి ట్రంకల్ ఫోన్ మనకెవరు కదా, కాబట్టి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరంలో కొన్నిసార్లు మా పెద్ద చెల్లెలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆవిడైతే ఒక కాగితం మీద తక్కువ మాట్లాడతారు. ఆ కాగితం చూస్తే ఒక చీర ఉన్నది అడ్వర్టైజ్మెంట్ అంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ చీర ఆవిడకి కావాలి. మద్రాసు నుంచి అక్కడ ఉంటుంది కదండి పట్టు చీరలు వేసేటువంటి ఊరు వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ మద్రాసు వచ్చి మళ్ళీ 3 నెలల తర్వాత అండి ఆ పట్టు చీర తీసుకొని వచ్చి నేను ఇంటికి రాగానే నన్ను ఎవరు మంచిది కొడతామని కాదు, బ్యాగు పట్టుకొని నాదేది నాదేది నాదేది. ఎప్పుడైతే వాళ్ళ వాటలాలకు వెళ్ళిపోయిన తర్వాత కనపడేది. అలాంటి నేను నా కుమార్తెని మా అక్క బాబాయ్ వచ్చి, అరే మేమందరిని అడిగారా, మా తాలూకు అందరిని అడిగాం, బిడ్డలు పెంచుకుంటానికి ఇవ్వండి, వైద్యులు మరి కష్టం చెప్పారు అని అంటే ఏడుస్తున్నారు. పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా పుట్టినరోజుకి వెళ్ళాలన్నా మరి ఆయన పెద్ద అధికారి. వెళ్ళినప్పుడు భార్య బిడ్డలు లేకపోతే వెళ్ళటం కూడా వారు చేస్తున్నప్పుడు ఐ స్ట్రగుల్ 15 days డే అండ్ నైట్. 15 రోజులు కాలరాత్రులు జరిగింది నాకు. ఏం చేయాలి ప్రభా? వాడు చూస్తే పిల్లలు దత్తత ఇవ్వకుండా దత్తత ఇవ్వకపోతే మేము వెనక్కి వెళ్ళమన్నారు. ఆయన తాలూకు వాళ్ళందరూ అడిగారు, అందరూ రిజెక్ట్ చేశారు. ఏం చేయాలి? ఏమంటే నేను నా భార్య డిసిషన్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళి ఒక రోజు మా బావగారు అక్కగారు నన్ను అడిగారు, అరే వస్తాం కదా ఇంటికి వెళ్ళిపోతుంటే బావగారు నాకు 4 కళ్ళు ఉంది, నేను నా భార్య నలుగురు 4 కళ్ళు, ఇద్దరికి 2 కళ్ళు, కుమారులు ఉన్నారు. మీ 4 కళ్ళకి 2 కళ్ళు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను ఎప్పుడు నా కుమార్తె విషయంలో ఎప్పుడు అంటే ఆడబిడ్డ లేదని చెప్తాను. ఎందుకంటే నా బిడ్డ కాదు, దేవుడి చేత ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి అలా నేను ఉన్నాను కాబట్టి ఈరోజు నా విలువ నాకు ఉన్నది. అవి నన్ను డాడీ కానీ ఆ డాడీ ఉంది నేను ఎందుకు అని ఇక్కడ ఎందుకు ఆ పెంచిన ప్రేమ, తాకిన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ అభ్యర్థులు వారికే దక్కాలి, వారినే. వాక్యం చెప్పటం అందరూ చెప్పగలరు. నాలుగుకు ఎముక లేదు కాబట్టి ఎటొచ్చేదో మాట్లాడచ్చు. కానీ వాట్ యు ఆర్ టెల్లింగ్ యు మస్ట్ ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఇస్ ద క్రిస్టియన్ లైఫ్. ఇది ఎంతవరకు పాటించగలుగుతున్నారు? వాక్యానుసారం అంటే జీవితం అంటే ఏదో పరిశుద్ధ గ్రంథాన్ని సంకలో పెట్టుకుని ఊరేగమని కాదు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించేది, దేవుడు చదివిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఈ లోపల ముందుకి సాగాలి. ఇప్పటికి చాలా సంతోషకరమైన విషయం. నాకు చెల్లెళ్ళందరూ నాతన్నారు, నువ్వు బాల్యం చేసుకునేవాడురా, నీ బిడ్డలు ఎందుకుగా చదివించేదన్నారు. దేవుడు స్తోత్రం. నేను ఎప్పుడు అనుకోడు వెనకాడు వేళ అనేక రకాలుగా నన్ను అన్నారు. కానీ ఐ ట్రస్ట్ ఇన్ గాడ్. ద గాడ్ ఆల్వేస్ గివ్ గ్రాంటింగ్ ఎవ్రీథింగ్ అంటారు. ఆ దేవుడు
మనం నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అనేక రకాలుగా నేను అందులో సిగ్గుపడను. పెద్ద కుమారుడు చదివినప్పుడు కూడా మరి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు నా భార్య ఒక్కసారి నా భార్య యొక్క మంగళసూత్రం పక్కన పెట్టాను, తాకిపెట్టాను. ఆ రోజు నేను చాలా ఏడ్చాను, పసుపు తాడేసి చాలా ఏడ్చాను. ప్రభు ఏంటి స్థితి? స్టిల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టోల్డ్ మీ ఐ యామ్ బ్లెస్డ్. ఎందుకంటే ఆ బిడ్డల కోసం నేను చేయగలిగింది చేశా. ఈరోజు మరి దేవుని సంపూర్ణ చెప్పగలుగుతాను. నేను నా బిడ్డలో చదివించినట్టు నా అక్క చెల్లెలలో వాళ్ళ కోట్లు రాస్తుంది, కానీ చదివించలేక పోయారు. నేను దత్తతిచ్చినటువంటి నా కుమార్తె కూడా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఆల్ ఆర్ డాక్టర్స్. వాట్ ఏ బ్లెస్సింగ్ గాడ్ హస్ గివెన్. నా పెద్ద కుమారుడు పిహెచ్డి చేశాడు, నా చిన్న కుమారుడు మాస్టర్ డెంటల్ సర్జరీ చేశాడు, నా కుమార్తె మాస్టర్ ఫిజియోథెరపీ చేస్తుంది. పాస్టర్ చదివించడానికి డబ్బు లేనటువంటి వాడు, గొప్ప గవర్నమెంట్ నుంచి ఎటువంటి అవకాశాలు లేనటువంటి వ్యక్తి, నువ్వు చదివిస్తావు అన్నారు. నీకెక్కడది తల్లిదండ్రుల యొక్క మరి యొక్క ఆర్థిక సహాయంతో బతికేటట్టున్నాడు. కానీ నేను తల్లిదండ్రుల మీద ఆధారపడ్డా, నేను దేవుడి మీద ఆధారపడ్డాను. నన్ను పిలిచిన దేవుడు నా తల్లి గర్భంలో మరి 7 నెలలప్పుడే కనిపించిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. వెరీ ప్రౌడ్, నాట్ బికాస్ వాట్ మై చిల్డ్రన్ డి, వాట్ గాడ్ హస్ డన్ ఇన్ మై లైఫ్. నాకు గర్వం ఉన్నది, అది నాకున్నటువంటి బిడ్డలను బట్టి కాదు, నా దేవుడు నాకు చేసిన కార్యాలను బట్టి గర్వంగా నేను. దేవుని యొక్క బిడ్డలుగా మనం ముందుకు సాగుతున్నాం అంటే మనకు వాక్యం ఎప్పుడు మనతో మంచి తండ్రిగా మంచి తల్లిగా ఉండడానికి దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తుంటాడు. పెద్దగా చక్కగా తన కుమార్తెను తన సహోదరుని ఏం చేశాడు? రాని. మరి ఎంత చక్కగా ఆదర్శం అంటే విచారంతో ఉన్నటువంటి, అంటే బానిస బ్రతుకుతున్నారు కాబట్టి అలాంటి పేర్లే పెట్టుకున్నారు. కానీ పెద్దగా ఏం చేశాడు? స్థైర్యాన్ని పెట్టాడు. ఎందుకంటే దేవుడు ఆశ్రదిస్తాను నా బిడ్డలని. దేవుడు ఆశ్రయించాడు లేదా? నేను నిన్ను నీ కుటుంబాన్ని కూడా అటువంటి ఆశీర్వాదం ఉండడానికి చూస్తున్నాను. యూ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నీకు నిజమైనటువంటి విశ్వాసం ఉన్నదా? నేను అన్నది విశ్వాసం అంటే ఏదో 3 పుస్తకాలు 4 పుస్తకాలు చదివితే రాదండి. జీవితం అందుదిన నువ్వు జీవించే జీవితంలోనే మన విశ్వాసానికి పరీక్షలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే అబ్రహాముని మనం గమనించినప్పుడు ఇస్సాకుని వధించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ చూస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంత బాగా లేక పుట్టాడు కొడుకు, పుట్టిన కొంచెం అల్లాడుగా పెడుతుంటే అన్నాడు పట్టుకొచ్చి వధించేటప్పుడు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఇద్దరు ఉంటారు కదా పని వాళ్ళు ఏమన్నాడు? అయ్యా అన్నీ సిద్ధపాటు చేసావు, బలి పశువు బలి గొర్రె. అబ్రహాము మనసు నిజంగా ఎన్ని బాంబ్స్ వెళ్ళి ఉంటాడు. కానీ అన్నాడు నన్ను ఇచ్చినవాడు. కత్తి ఎత్తాడు, ఎత్తగానే కత్తి సాగు పడిందా? ఎందుకు పడలేదు? గాలిలోనే కత్తిని ఆపుకున్నాడు. అబ్రహామా నీ విశ్వాసాన్ని నేను పరీక్షించా. నేను పిలిచినప్పుడు నువ్వు పెద్ద వ్యాపారివి, పెద్ద సామ్రాజ్యం ఉన్నవాడు, కానీ నా పిలుపుకు విధేయత కలిగి నీవు ఒంటరిగా నీ భార్యతో నీవు నీ యొక్క పరిచారకుతో బయలుదేరి వచ్చావు. నీకు బిడ్డనిచ్చాను, బిడ్డను బట్టి నీవు నన్ను విడిచిపెట్టలేదు. పరీక్ష పెట్టాను, పరీక్షలో కూడా నీవు జయాన్ని పొందేవు. కాబట్టి ఇప్పుడు నేను ఆశీర్వదిస్తున్నా. ఏమిటి? నీ బిడ్డలు లోకంలో విస్తరిస్తారు. ఒక రాజ్యముగా, ఒక సామ్రాజ్యంగా వారు నీ సంతాన అభివృద్ధి చేస్తారు. 12 గోత్రములకు అధిపతిగా చేసిన దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నిన్ను ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఏర్పాటు నీ ఎడలు ఏమై ఉన్నది? నీ గుర్తిరిగితే నీ జీవితము నీ కుటుంబము అందరూ యావత్తు ఆయన ఆశీర్వాదంతో కాపాడుతారు. ఇటువంటి సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుడు నామానికి మరి కలుగుతారు. ఎందుకంటే నాకు పైపై మాట్లాడటం రాదు. ఆ అవకాశం నేను ఇప్పుడు ఎందుకంటే ఎప్పటికప్పుడు నా అంతరాత్మను గర్దిస్తూ ఉండదు. ప్రతిరోజు సాయంకాలం నేను నిద్రపోవడానికి పుట్టించినప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటాను. వాట్ ఐ యామ్
నేను ఎవరిని కాలగర్భంలో కలిసిపెట్టిన వ్యక్తి, కానీ నేనెవరు దేవుని బిడ్డగా గుర్తించబడుతున్నట్టు వ్యక్తిని. కాబట్టి నేను కాలగర్భంలో కలిసిపోయాను. మట్టి నుంచి దిగుబడి మన్నైకి వచ్చాము, కానీ ఆ మహిమా స్వరూపంతో ముందుకి వెళ్ళేటువంటి శక్తి దేవుడు నాకు అనుగ్రహించాడు. అటువంటి ధన్యతను, వాక్యాన్ని శ్రద్ధగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేస్తుంది. మహాపురుషుడు మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, దత్తత అనేది విషయంలో ప్రభా, నేను మమ్మల్ని దత్తత తీసుకున్నాను. యేసుక్రీస్తున్నట్టు కలిగి కుమార్తెగా మీరు దత్తత తీసుకున్నారు కాబట్టి పరలోకమందు మా తండ్రి ప్రార్థిస్తున్నాను. పెద్ద జీవితంలో ఆయన మరి వేస్తే నిరకంగా కూర్చొని తీసుకునేటువంటి వందనాలు. మీరు మాకు ఇచ్చేటువంటి అవకాశాలు మీ సరిగ్గా చూసుకుంటూ మీ నామానికి అందించేటువంటి అవకాశాలు ఇవ్వమని అనుగ్రహించమని వాక్యాన్ని ప్రతి బిడ్డలు పెట్టుకుంటున్నాను. ఆస్వాదించి అభివృద్ధి పరచుకుంటున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము.